రేపు మనకు ఏకాదశి అలానే కాకుండా శుక్రవారం కూడా కలిసొచ్చింది కాబట్టి మర్చిపోకుండా 2 లవంగాలతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి. రాత్రికి రాత్రి ఏంటంటే గనక మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి 2 లవంగాలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలండి. మనకేంటంటే అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయన్నమాట. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని మనకు పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట. అందుకే చాలామంది కూడా లవంగాలతో అనేక రకాల పరిహారాలు, అనేక రకాల విధానాలను ఆచరిస్తారనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే గనక జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు, ధన సమస్య కావచ్చు పూర్తిగా తొలగిపోతుందని నమ్ముతూ ఉంటారు. అందుకే రేపు శుక్రవారం మీరు కూడా ఏంటంటేనండి 2 లవంగాలతో ఇలా ఈ విధంగా చేసుకోండి. అది కూడా ఏంటంటే రాత్రి సమయాలలో చేసుకుంటే ఎక్కువగా ఫలితం ఉంటుందండి. రాత్రి సమయాలలో చేసుకోవటం వల్ల ఏంటంటే గనక మనం మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. అలానే ఏంటంటే గనకనండి వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే రేపు ఏకాదశి శుక్రవారం కదా, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు ఏంటంటే లక్ష్మీనారాయణను పూజిస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. అలానే కాకుండా ఏకాదశి శుక్రవారం వస్తే దానికి చాలా విశిష్టత ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే మీరేంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో ఆవునేతితో దీపం పెట్టండి. శుక్రవారం అనగానే ఎంత లేనివారైనా సరేనండి దీపమైనా సరే పెడతారు కదా ఆ ధనలక్ష్మికి. కాబట్టి మనకేంటంటే గనక ఇంకా మనకు దీపావళి అమావాస్య ముందు శుక్రవారం వస్తుంది, పరమ పవిత్రమైనది కాబట్టి ముందుగానే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో ఏంటంటే గనక చక్కగా అమ్మవారి పటాన్ని అంటే మనము నిండుగా అలంకరించుకొని రేపు చాలా మంచి రోజు కాబట్టి ఇలా ఏంటంటే దీపారాధన చేయండి. దీపం ఆవునేతితో పెడితే చాలా మంచిదండి. ఎందుకంటే శుక్రవారం ఏకాదశి కాబట్టి ఆవునేతి దీపం పెట్టండి. కుదరకపోతే నువ్వుల నూనెతోనైనా సరే దీపం పెట్టి మీరు అందులో ఏంటంటే గనక ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగాన్ని తీసుకొని సంకల్పం చెప్పుకోండి. మీకుండే కష్టాలన్నీ కూడా పోవాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, సకల శుభాలు చేకూరాలని సంకల్పం చెప్పుకొని ఆ లవంగాన్ని దీపంలో వేయండి. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గనక దీపంలో లవంగాన్ని వేసి వెలిగిస్తే మన జాతక దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, నష్టాలు ఇవన్నీ కూడా పోతాయండి. వాటన్నిటి నుంచి కూడా మనం ఏంటంటే గనక బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చిన్న పరిహారమే, కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుందండి. అందుకే రేపు శుక్రవారం మంచి రిజల్ట్ రావాలన్నా, అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా పోవాలన్నా, మీ జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోవాలన్నా సరేనండి తప్పనిసరిగా మీరు ఏంటంటే గనక ఈ విధంగా లవంగాన్ని వేసి దీపం పెట్టండి. లవంగం వేసి దీపం పెడితే ఏంటంటే గనక మంచి చేకూరుతుంది. కానీ ఆ లవంగానికి పువ్వుండేలాగా చూసుకోండి. పువ్వుండేలాగా చూసుకొని దీపంలో వేసుకొని వెలిగించుకోండి, సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక 2 లవంగాలు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అమ్మవారి పటం ముందు 2 లవంగాలను పెడితే ఆ 2 లవంగాలు కూడా ఏంటంటే గనక అతీత శక్తివంతంగా మారుతాయి. ఆ లవంగాలు అతీత శక్తివంతంగా మారిన తర్వాత వాటిని మనం తీసుకొని మనం బీరువాలో దాచుకుంటే కూడా బీరువాలో పెట్టిన బంగారం అనేది పదే పదే తాకట్లోకి వెళ్ళదు. అలానే కాకుండా బీరువాలో పెట్టిన డబ్బు కూడా ఏంటంటే కనుక భద్రంగా ఉంటుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి. అందుకే బీరువాలో డబ్బు ఉండట్లేదు, బంగారం ఉండట్లేదు, ఏం పెట్టినా కానీ మా బీరువాలో అస్సలు కూడా నిల్వ ఉండదండి, ఖర్చు అయిపోతూనే ఉంటుందండి, బంగారం పదే పదే తాకట్లోకి వెళుతూ ఉంటుందండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారండి శుక్రవారం మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి 2 పువ్వుండే లవంగాలను తీసుకోండి. లవంగాలు ప్రకృతి అనుగ్రహాన్ని కలుగుంటాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. లవంగాలకు అతీత శక్తి ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో అన్నిటికంటే కూడా లవంగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారండి. అందుకే లవంగాలతో చేసుకునే పరిహారాలు కూడా మనకు సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట. మనం ఏంటంటే స్పైసెస్లో మాత్రమే లవంగాలను ఉపయోగిస్తాం, కానీ లవంగాలతో చేసుకునే పరిహారాలు అన్నీ ఇన్ని కావని చెప్పొచ్చు. చాలా ఎక్కువగా లవంగాలతో పరిహారాలు ఆచరిస్తారండి. అలానే ఏంటంటే కనుక లవంగాలతో చాలా వరకు కూడా విధానాలను కూడా ఫాలో అవుతారనమాట. అందుకే మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా 2 లవంగాలను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత వాటిని బీరువాలో భద్రపరుచుకుంటే ధనం ఎక్కడికి పోదు, బంగారం కూడా తాకట్లోకి వెళ్లకుండా ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఎప్పుడైనా సరేనండి ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారు, ఆ పని ఎలాగైనా సరే జరగాలని చాలామంది కోరుకుంటారు కదా. అలా జరగాలంటే కనుక మీరు వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక లవంగాన్ని తీసుకుని నోట్లో వేసుకుని వెళ్ళండి. అలా వెళితే కూడా మీరు వెళ్ళిన పని తప్పకుండా జరుగుతుందన్నమాట. ఆ పని కూడా ఏంటంటే గనక ఎలాంటి ఆటంకం అనేది రాదు, అడ్డంకులు అనేవి రాకుండా ఆ పని మీకు ఏంటంటే గనక ఖచ్చితంగా పూర్తవుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి లవంగాన్ని ఏంటంటే నోట్లో వేసుకుని వెళ్ళండి. ఇలా మనం ఇలా చప్పరిస్తాం కదండి, అలా వేసేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుందన్నమాట. దానివల్ల ఏంటంటే లక్ష్మీ కటాక్షం సిద్ధించటం, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దైవానుగ్రహం కలిగి మనం దేనికోసమైతే వెళ్ళామో అది పూర్తవుతుంది. అలానే కాకుండా మంచి కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే
ఇలా ఈ పని కూడా చేయొచ్చనమాట. ఇక ఆ తర్వాత రేపు ఏకాదశి కాబట్టి ఇంట్లో ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఈ కూరని వండకండి. ముఖ్యంగా ఏంటంటే రేపు మనకు శుక్రవారం. చాలామంది కూడా ఏంటంటే పప్పుని వండుకుంటూ ఉంటారు. అలానే కాకుండా మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, వంకాయ కూరని వండకండి. కష్టాల బారిన పడిపోతారు. కష్టాలు మీరే కోరి తెచ్చుకున్న వారవుతారు కాబట్టి వంకాయని అవాయిడ్ చేసేయండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం లవంగాలను రెండింటిని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి పర్సులో దాచుకోండి. ఇలా దాచుకోవటం వల్ల ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. అలానే కాకుండా ఏంటంటే ధనం అనేది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి దూసుకొస్తుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఇబ్బందులు అనేవి లేకుండా చేసుకోవటానికి ఈ పరిహారం కూడా మీకు అనుకూలిస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. 2 లవంగాలు లక్ష్మీదేవి పటం ముందు పెడితే ఆ లవంగాలు అతీత శక్తివంతంగా మారుతాయి. అలా మారిన ఈ లవంగాలను తీసుకొని ఎవరైతే పర్సుల్లో దాచుకుంటారో అలాంటి వాళ్ళ పర్సు ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉంటుందని మనకు ఇలా శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఒక 2 లవంగాలను తీసుకోండి. ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న లవంగాల ప్యాకెట్ని ఇంట్లో అంటే పూజ గదిలో సపరేట్గా పెట్టుకోవాలండి. మనం ఏంటంటే స్పైసెస్లో వాడుకునే లవంగాలను ఉపయోగించడం వల్ల అంత రిజల్ట్ ఉండదు. మనకు చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవి డైరెక్ట్గా తెచ్చేసి పూజ గదిలో పెట్టుకోండి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు 2 తీసుకోండి, లేదంటే ఒక లవంగాన్ని సరే తీసుకోండి. తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి, పూజించండి. అనంతరం ఏంటంటే కనుక ఇలా జేబుల్లో కానీ పర్సుల్లో కానీ పెట్టుకుంటే డబ్బు లేని చోట డబ్బు కనిపిస్తుంది, ధనం అనేది ఆకర్షించబడుతుంది. డబ్బు లేక నరకం చూసే వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు రావటం అనేది జరుగుతుంది. చాలామంది కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కదా, అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే 2 లవంగాలను ఎప్పుడు కూడా అండి, ఇప్పుడు అప్పుడని కాదు, తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదండి. ఎప్పుడైతే మీ పర్సులో డబ్బు ఉండట్లేదు, అయిపోతుంది, ఎంత చేసుకున్నా కానీ మా పర్సులో అయితే డబ్బు నిలవదండి, ఈ పర్సు బాగాలేదని కొంతమంది ఏంటంటే మార్చేస్తారు. కొంతమంది ఏంటంటే కనుక ఈ కలరే నాకు అచ్చుబాటు రాలేదని కొంతమంది పర్సులనే మార్చుకుంటారు. కానీ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ధన యోగం మనకు కలగాలంటే గనక ఆ పర్సు వల్ల కాదండి, మనకు అమ్మవారి వల్ల అంటే అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి 2 లవంగాలను తీసుకొని లక్ష్మీదేవికి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీ పర్సులో పెట్టుకుంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. వృధా ఖర్చులు తగ్గుతాయి, ఒక మితిగా ఖర్చు అయిపోతుంది. అలానే కాకుండా మీకు మంచి కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారం కూడా మీరేంటంటే కనుక చక్కగా పాటించండి. అలానే వచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాండి. పర్సులో ఈ లవంగాలు పెట్టిన తర్వాత ధనం ఏ విధంగా ఆకర్షించుతుంది, ఏ విధంగా ఆకర్షించబడుతుంది అనేది మొత్తం కూడా మీరేంటంటే కనుక క్లుప్తంగా చూడగలుగుతారండి. అలా చూసి ఏంటంటే ఆశ్చర్యానికి గురవుతారనమాట. అంటే మన పర్సులో ఏంటంటే కనుక లక్షలు వచ్చి ఏం పడవండి. ఉన్న డబ్బు మనం 10 రూపాయలు పెడితే ఆ 10 రూపాయలలో ఒక 5 రూపాయలు ఖర్చయి ఇంకా 5 రూపాయలు ఉండటం, ఒక 100 రూపాయలు పెట్టుకుంటే అందులో 50 రూపాయలు ఖర్చయి 50 రూపాయలు, ఇలా మనకేంటంటే డబ్బు మన కంటికి కనిపిస్తుంది. వృధా ఖర్చులు కొంచెం తగ్గించుకోగలుగుతాము. వృధా ఖర్చుల నుంచి ఏంటంటే కనుక మనం బయటికి రాగలుగుతాం. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ విధంగా చేయండి. స్త్రీలు పురుషులు ఎవరైనా పెట్టొచ్చు. పర్సులో కాకుండా జేబుల్లో కూడా 2 లవంగాలు ఎప్పుడు పెట్టి ఉంచాలన్నమాట. అవి మనం పెట్టేటప్పుడు పువ్వున్నా అవి విరిగిపోతాయి కదండి, పువ్వు విరిగిపోయి ఆ పర్సులో ఉన్న ఏం కాదు. కానీ మనం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా పువ్వు లేకుండా పరిహారం అయితే చేసుకోకూడదండి. అలా చేసుకుంటే పెద్దగా రిజల్ట్ అయితే రాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు శుక్రవారం కదా, మంచి రోజు కదా, విపరీతంగా కష్టాలున్నాయి, బాధలున్నాయండి, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదండి, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ తల్లి మమ్మల్ని అనుగ్రహించదండి అని బాధపడతారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఆ తల్లి ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా అండి సుఖ సంతోషాలతో ఉంటారనమాట. దైవానుగ్రహం కలగాలంటే కొన్ని పరిహారాలు ఆచరిస్తేనే దైవానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక్క రాత్రిలోనే అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు కావాలంటే కనుక ఖచ్చితంగా అండి రాత్రి పడుకునేటప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత 2 లవంగాలను కుడి చేతిలో పట్టుకోండి. అలా పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. అమ్మా, ఈ పరిహారం మాకు నీ అనుగ్రహం కలగాలని చేస్తున్నాను తల్లి, లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించమ్మా, మమ్మల్ని ఏంటంటే కనుక నీ అంటే పిల్లల్లాగా భావించు, మాకు అనుగ్రహం లేక మేము బాధపడుతున్నామనేసి సంకల్పం చెప్పుకొని గాజు గ్లాసులో ఈ 2 లవంగాలను వేసి చక్కగా ఏంటంటే చేతిలో పట్టుకొని మనం సంకల్పం చెప్పి అమ్మవారి మంత్రాన్ని పఠించాలండి. ఓం లక్ష్మీ నమః, లేదంటే కనుక అమ్మవారికి సంబంధించిన మంత్రం ఏదైనా సరే 3 సార్లు పఠించండి. అలా పఠించిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీరు ఇలా చేతిలో పట్టుకున్న ఈ నీళ్ళని ఏంటంటే కనుక తులసి కోటకు సమర్పించండి. అలా సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం మనం పొందగలుగుతాము. అమ్మవారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా అండి సంతోషంగా ఉండగలుగుతామని చెప్పొచ్చు. ఈ పరిహారం కూడా మీకు ఏంటంటే కనుక వీలుంటే చేసుకోండి. సమయం సందర్భం లేదు కాబట్టి ఎప్పుడు చేసినా కానీ ఫలితం అనేది రావటం అనేది జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రంలో చెప్పబడుతుంది.
కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ విధంగా ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి. లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బానే కలిసొస్తుందండి. పరిహారాలు పనిచేయవేమో, ఫలితాలు రావేమో అనుకోకండి. నమ్మకంతో చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మనం చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఒకటే రోజు చేయాలంటే గనక మీరు ఒకటే రోజు చేయాలని రూల్ ఏమీ లేదు. మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది చేసుకోండి. ఇంకా అలానే కాకుండా ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేయండి. ఇంకా మనం ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించటం వల్ల ఇంకా మనకు తిరుగుండదండి. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి.